నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనం రెగ్యులర్గా బియ్యం పిండితోటి చెక్కలు చేస్తూ ఉంటాం కదా. పిల్లలకు హెల్దీగా స్నాక్ ప్రిపేర్ చేసి పెట్టాలండి. ఇవాళ మనము ఒక కప్పు పెసరపప్పు అండ్ జొన్న పిండితోటి చెక్కలు ప్రిపేర్ చేద్దాము. అండ్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పు తీసుకుందాము. ఈ పెసరపప్పుని మనం వాటర్ వేసేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ అయితే కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా జొన్నపిండి తీసుకోవాలి. జొన్నపిండి జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఒక గంట తర్వాత మనకు పప్పు అనేది ఇలా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులో నుంచి మనం కొంచెం పప్పు సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ పప్పుని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా పప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి వాటర్ వేయకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మిక్సీ అనేది ఇలా మెత్తగా పట్టుకోవాలి. వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1.5 కప్పు దాకా వాటర్ తీసుకుందాము. జొన్నపిండి ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు దాకా వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ 1 టీ స్పూన్ అంత వేసుకోండి. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం నానబెట్టేసుకొని పెట్టుకున్నాం కదా పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు పేస్ట్ మంచిగా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకునే ఈ మసాలాలు పెసరపప్పు పేస్ట్ మంచిగా ఈ వాటర్లో కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. ఇక ఈ వాటర్ని ఉడికించొద్దు. అప్పుడు ఉడికించారంటే పిండి దగ్గర పడుతుంది. అప్పుడు జొన్నపిండి వేసామంటే కలవదు. కాబట్టి జస్ట్ ఇలా కలిపేసుకున్న వెంటనే ఇప్పుడు మనం ఇందులోకి జొన్నపిండి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ పట్టేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు క్రిస్పీగా రావడానికి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ బాగా హీట్ చేసి వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చేయితోటి మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాము. మరీ పెద్ద చెక్కలు కాకుండా చిన్నవి కాకుండా మీడియంగా ఉండేటట్టు ఈ పిండిని మీరు ఇలా బాల్స్లా చేసుకోండి. ఒకేసారి ఒక 7-8 చేసి పెట్టుకోవాలి చెక్కలు అనేటివి. ఇప్పుడు ఈ పిండిని ఇలా తీసుకున్నాం కదా. అన్నీ కూడా మనం ప్లేట్లో పెట్టుకోవాలి. రెడీగా ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఈ కవర్ క్లోజ్ చేసేసుకొని ఏదన్నా ఇలా ఫ్లాట్గా ఉండే బౌల్ కానీ ఏదన్నా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. 1-2 సార్లు ఇలా మధ్యలోకి ఒత్తేసిన తర్వాత సైడ్లకు కూడా ఇలా ఒత్తాలన్నమాట. ఎందుకంటే మంచిగా మనకు పల్చగా వస్తుంది అన్నమాట అలా చేయడం వల్ల. ఇక్కడ చూసారు కదా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకు ఈ సైడ్స్ అనేది కొంచెం క్రాక్ వచ్చినట్టుగా ఉంటుంది. ఇలా చేయితోటి మంచిగా నీట్గా అనేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని మనము ప్లేట్లో వేసుకున్నామంటే అంటుకుపోతాయండి. అందుకని వీటిని అన్నిటిని కూడా మనం ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చేసుకుందాము. మళ్ళీ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి కవర్కి. ఇప్పుడు ఇలా 2 పెట్టేసుకొని చేసుకుందాము. ఒకేసారి ఒక 4-5 కూడా చేసుకోవచ్చు. తొందరగా అయిపోతాయి.
కొంచెం పెద్ద కవర్ తీసుకోవాలి అలా చేసుకోవాలంటే. ఇప్పుడు చూడండి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఫస్ట్ మధ్యలోకి ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసేసుకున్న తర్వాత సైడ్స్ కూడా పల్చగా వచ్చేటట్టు కొంచెం ఇలా సైడ్స్ కూడా ఒత్తాలన్నమాట. చూసారు కదా, ఇలా ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలకి హెల్దీగా ఇలా చేసి పెట్టండి. జొన్న రొట్టె తినమంటే పిల్లలు అస్సలు తినరు కదండి. కాబట్టి ఇలా మీరు స్నాక్ రూపంలో ఇచ్చారంటే వాళ్ళు అస్సలు గుర్తే పట్టరు, ఇష్టంగా తినేస్తారు. మనం రైస్తో చేస్తే ఎలా ఉంటాయో చెక్కలు సేమ్ అదే విధంగా ఉంటాయి. అండ్ పెసరపప్పుతో చేస్తున్నాం కదా, పెసరపప్పు కూడా హెల్త్కు చాలా మంచిది. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పులో. కాబట్టి పిల్లలకైతే కంపల్సరీగా చేసి పెట్టవలసిన రెసిపీ అండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఒకేసారి ఒక 3-4 కూడా చేసుకోవచ్చు. కొంచెం పలచగా చేసుకున్నారంటేనంటే బాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ చేసుకొని కవర్ పైన వేసేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండొద్దు, మామూలు మీడియం హీట్లో ఆయిల్ ఉండాలి. ఇప్పుడు ఇలా చెక్కలన్నీ వేసేసుకోండి. వేసిన వెంటనే కదిలించకండి, ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. అవి అప్పుడు గట్టి పడతాయి. కొంచెం మనము జల్లిగరిటతోటి కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా వచ్చేసామంటే బాగా క్రిస్పీగా వస్తాయి. లేదంటే పూరిలా ఉబ్బి మెత్తగా వస్తాయి. కాబట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు చేసి మనం అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. కొంచెం సన్నగా చేసుకున్నామంటే బాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా వేపుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. తర్వాత మిగతా చెక్కలు కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఆయిల్ అయితేనంటే మీడియం హీట్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత కాసేపు నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. జొన్నపిండి పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది. కంపల్సరిగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.